మన్యం ప్రాంతంలో 3 ఏళ్లలో డోలీ మోతల్ని పూర్తిగా తగ్గించేలా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ప్రస్తుత ఏడాదిలో 60% మేర డోలీ మోతల్ని తగ్గించామన్న మంత్రి ఏజెన్సీలో రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 1 ఇయర్లో మనకి యాక్చువల్గా 7,500 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అండి. 1 ఇయర్కి కేవలం రోడ్లకే 1,300 కోట్ల రూపాయలు వెచ్చించామండి 1 ఇయర్. మీరు అంటే చాలా వరకు తగ్గాయి డోలీ మోతలు. పూర్తిగా అయిపోయాయని మాత్రం నేను చెప్పలేను కూడా. డోలీ మోతలు పూర్తిగా తగ్గాయి. మీరు కావాలంటే చూడండి, 60 to 70% తగ్గించామండి. 1000 నుంచి 1000 దాటే ఇస్తామండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా. దానివల్ల ఏంటంటే డోలీ మోతలు పూర్తిగా ఈ సంవత్సరంలో నేను అనుకోవడం 90% వరకు తీసుకొస్తాం. అంటే ఇది 3 years ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే చాలా హిల్ టాప్ ఏరియాలో అంటే మనం ఒక్కరోజు కూడా నడిచి వెళ్ళలేని హిల్ టాప్ ఏరియాలు కూడా ఉన్నాయి. అట్లాంటి దగ్గర కూడా మేము వేసుకుంటూ వస్తున్నాం. ముందు ఏంటంటే కనెక్టివిటీస్ చేస్తున్నాం. నా నియోజకవర్గంలో ఒక ప్లేస్ చెప్తాను. ఆ ఏరియాలో మీరు వెళ్ళడానికి 22 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. కాబట్టి క్రింద వరకు పైన 22 కిలోమీటర్ల రోడ్డు ముందు వేద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ రోడ్డుకి ఆ గ్రామం నుంచి కనెక్టివిటీ తర్వాత ఇస్తాం. అరకు పార్లమెంట్లో కేవలం 3 నుంచి 4 వేల కోట్లు ఉంటే కానీ రోడ్లు వేయలేమండి. ఎస్టిమేషన్స్ ఆల్రెడీ మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటూ వెళ్తున్నాం.